ఫర్ హౌ మెనీ క్రాప్స్ హ్యాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్ 2025-26? మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి అంటారు. కేంద్ర ప్రభుత్వం 2025-26లో ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది? మినిమం సపోర్ట్ ప్రైస్. మనకి తెలుసు, ప్రభుత్వాలు ఎప్పుడు పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తాయంటే పంట కాలానికి ముందే రైతులను ప్రోత్సహించటానికి, రైతులకు ధైర్యాన్ని చెప్పటానికి, ఇదిగో మీరు ఈ పంటలు వేస్తే ఈ పంటలకు మేము ఇంత ధరతోటి కొంటాము అంటే కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తుంది. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ను చూసే రైతులు తమ తమ పొలాలలో పలానా పంటలు పండించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడు జరిగిద్దండి అంటే మన భారతదేశంలో ప్రధాన వ్యవసాయ పంట కాలమైనటువంటి ఖరీఫ్ సీజన్లో. అంటే ఎప్పుడు ప్రారంభమైంది ఖరీఫ్ సీజన్? ఈ ఖరీఫ్ సీజన్ అనేది మనకి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించడంతో ప్రారంభమయ్యేటువంటి వ్యవసాయ కాలం మనకి ఖరీఫ్ పంట కాలం. అంటే ఖరీఫ్ పంట కాలానికి ముందే కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తుంది. అదేవిధంగా 2025-26 అంటే ఈ రాబోయే ఖరీఫ్ సీజన్లో పండించేటటువంటి పంటలకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం కొన్ని మద్దతు ధరలను ప్రకటించడం జరిగింది. అయితే ఆ మద్దతు ధరలో కొన్నిటికేమో ఎక్కువ ధరలు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే, మరికొన్నిటికేమో తక్కువ ధరలు కోట్ చేయడం జరిగింది. అది తర్వాత విషయం. ముందుగా ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎన్ని పంటలకు ప్రకటించింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 14, ఫోర్త్ వన్ 16. మరి 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించిందయ్యా అంటే 14 పంటలకు మద్దతు ధర ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి రైట్ ఆప్షన్ 14.